అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి రాజకీయాలలో ఒక చర్చ నడుస్తుంది. ఆయన ఈ నెల 19వ తారీఖు నాడు తెలంగాణ భవన్కు రాబోతా ఉన్నాడు. అయితే అదే సందర్భంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలతో, మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో అందరితో కూడా ఆయన సమావేశమై మాట్లాడబోతా ఉన్నాడు. సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు చర్చించబోతా ఉన్నాడు. సో మరి కేసీఆర్ బయటకు వస్తే ఏం మాట్లాడతాడు, తెలంగాణ భవన్కి వస్తే ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి భయం పుట్టుకుంది. మొత్తం కూడా భయపడతా ఉన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో, కేసీఆర్ ఏం చెప్తాడో అని చెప్పేసి భయపడతా ఉన్నారు. సో అసలు ఏం జరగబోతుంది, కేసీఆర్ ఎటువంటి అంశాలు మాట్లాడతాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బయటకు వస్తే ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఒక భయం పుట్టుకొస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కసారిగా తెలంగాణ భవన్కు వస్తాడు అనగానే వీళ్ళందరికీ కూడా ఒక టెన్షన్ మొదలైపోయింది. ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో, అంటే కృష్ణా గోదావరి జలాల గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉన్నది. కృష్ణా కానీ గోదావరి కానీ ఆ నీళ్లకు సంబంధించి, మనకు రావాల్సినటువంటి హక్కులకు సంబంధించి, మనకు రావాల్సినటువంటి వాటాకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒక పోరాటం చేసింది. వాళ్ళు ముఖ్యంగా తీసుకున్నదే నీళ్ల గురించి. నీటి సమస్యనే వాళ్ళకు ఒక ప్రధాన ఎజెండాగా అప్పట్లో కేసీఆర్ ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిండు. సో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి 2 సంవత్సరాల నుంచి కూడా గోదావరి కానీ కృష్ణా కానీ ఈ ప్రాజెక్టులకు పూర్తిగా కూడా నష్టం జరుగుతుంది. మనకు రావాల్సినటువంటి నీళ్లు రావట్లేదు, చాలా తక్కువ అయిపోతా ఉన్నాయి. మొన్న కేంద్రంకు లేఖ రాసింది ప్రభుత్వం. ఏమని రాసింది? ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కృష్ణా జలాలు ఉన్నాయో, కృష్ణాకు సంబంధించినటువంటి నీళ్లు ఉన్నాయో అది కట్టింది మొత్తం కూడా 95 టీఎంసీల నీళ్ళ కోసం అది కట్టే ప్రయత్నం చేశారు. కానీ మన ప్రభుత్వం ఏమి రాసిందంటే ఒక 40 టీఎంసీల నీళ్లు ఉంటే మాకు చాలు, 40 టీఎంసీల నీళ్లు మాకు ఇస్తే సరిపోతుంది అని చెప్పి వీళ్ళు కేంద్రం దగ్గరికి లేఖ రాసే ప్రయత్నం చేశారు. మరి మిగతా ఇంకా 55 టీఎంసీల నీళ్లు ఎవరి దగ్గరకు పోతాయి, ఎక్కడికి పోతాయి? దాన్ని కట్టింది 95 టీఎంసీల కోసము ప్రాజెక్ట్ని. మరి వీళ్ళు మాత్రం 40 టీఎంసీలు ఇస్తే మాకు చాలని చెప్పి వీళ్ళు కేంద్రానికి లేఖ రాశారట. అంటే ఇందులో ఏం మతలబు ఉన్నది? ఎవరితో ఎవరు ఒత్తింపులు, ఎవరితో ఎవరు సంప్రదింపులు చేసుకుంటా ఉన్నారు? అంటే ఏపీతోని రేవంత్ రెడ్డి ఏమైనా దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కలిసి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడా? తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉందా? డెఫినెట్ గా కేసీఆర్ దీనిపైన మాట్లాడబోతా ఉన్నాడు. కేసీఆర్ దీనిపైన చాలా సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు ఈ నీటి సమస్య గురించి, మనకు రావాల్సినటువంటి నీళ్లు ఏవైతే టీఎంసీలు ఉన్నాయో వాటి గురించి, మరీ ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల గురించి, సో వీటి గురించి ఆయన మాట్లాడబోతా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా కేసీఆర్ పైన దుమ్మెత్తి పోసింది. ప్రతిరోజు కూడా రావడము, ఆయన బయటకు రాడు. ఆయన అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నాడు కదా, బయటకు వచ్చి లెక్కలు చెప్పమను, అసెంబ్లీకి రమ్మను, నానా రకాలుగా రెచ్చగొట్టిర్రు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. ముఖ్యమంత్రితో సహా కేసీఆర్ బయటకు రావాలని చెప్పి ఆయనను ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టిర్రు. ఆయన కుటుంబం అందరి గురించి కూడా మాట్లాడిర్రు. అయినా కూడా కేసీఆర్ ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేడు, ఎక్కడ కూడా స్పందించలేదు, ఎక్కడ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయలేడు. బహుశా ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి దానికి కూడా కొంత సమయం ఇద్దామని ఆయన అనుకుండొచ్చు, మేబీ, నాకు తెలిసి. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి ఒక 2 సంవత్సరాలు ఇద్దాము, తర్వాత మనము మన ప్రయాణం మొదలు పెడదామని కనుక ఆగిండు కావచ్చు. మరి ఇప్పుడు కేసీఆర్ 19న తెలంగాణ భవన్కి వస్తున్నాడు. తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత కృష్ణా నీటి జలాల గురించి మాట్లాడుతున్నాడు, గోదావరి నీటి జలాల గురించి మాట్లాడతాడు. తర్వాత మళ్ళీ ఆయన ప్రతి జిల్లాలో కూడా సభలకు ఆయన ఏర్పాటు చేసేటటువంటి అవకాశం కూడా ఉందట. దాన్ని కూడా ఒక షెడ్యూల్ ఏర్పాటు చేస్తుందట బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూసినాం, కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా ఎక్కడికక్కడ చిత్తుగా ఓడిపేశారు. అంటే ఎమ్మెల్యేల సొంత గ్రామాల లోపలనే ఓడిపేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి హైయెస్ట్ గానే రావచ్చు సీట్లు, కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఈక్వల్గా వచ్చింది. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకొని 2 సంవత్సరాలు అయింది. ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో మరి వాళ్ళు అదే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వైపు సగం మంది ఆల్రెడీ మళ్ళీపోయారు. అంటే 50% నుంచి ఒక 40% వరకు బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు. సర్పంచులు ఒక 40% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ గెలిచేసారు. అంటే ఇక మిగిలింది ఇంకొక 20% బీఆర్ఎస్ వైపు మళ్ళితే ఖచ్చితంగా గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవుతుంది. అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు వేసినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తోడుగా ఇంకొక 10-20% అయితే కథం ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అదే అంత మించి ఇంకేం జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర 40% వాళ్ళు ఓట్లు వేసారు, 60% కాంగ్రెస్ ఉన్నది. సో ఒక 20% బీఆర్ఎస్ వైపు మళ్ళీ అనుకో అయిపోతుంది.
కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఎట్లున్నదంటే 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి గంతే. 6 సంవత్సరాల బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంది అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాల్లో ఆయన అన్ని చెప్పిరు, చేసే ప్రయత్నం కూడా చేశారు బీఆర్ఎస్ పార్టీ. సో ఫస్ట్ 5 సంవత్సరాలు కానీ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో కానీ ప్రతిది కూడా చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ కిట్ కావచ్చు, ఇంటింటికి నీళ్లు కావచ్చు, నల్లాలు కావచ్చు, లేదంటే ఉచిత విద్యుత్ కావచ్చు, కరెంటు కావచ్చు, 24 గంటలకు సంబంధించి రకరకాలుగా ఇచ్చారు. అప్పట్లో కరెంట్ బిల్ వచ్చింది, వాస్తవంగానే కరెంట్ బిల్ వచ్చింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉంది, కానీ అందులో కూడా చాలా మందికి ఉచితంగా రావట్లేదు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, వికలాంగులు, విద్యార్థులు అందరూ కూడా ఒక తిరుగుబాటు చూపెడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు తిరుగుబాటు చూపెడతా ఉన్నారంటే విద్యా వ్యవస్థ చాలా చక్కగా లేదు, విద్యా వ్యవస్థ మొత్తం దారుణంగా తయారైపోయింది, ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు మొత్తం కూడా వాళ్ళు వాంతింగ్స్ చేసుకుంటా ఉన్నారు. రైతులకు సమయానికి రైతు భరోసా లేదు, సమయానికి రుణమాఫీ అన్న మాట ఎక్కడ పోయిందో తెలియదు. రుణమాఫీ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిర్రు, ఇయ్యని వాళ్ళకు ఇయ్యలేదు. మరి వాళ్ళ ఇంకా పింఛన్ల గురించి మాట్లాడితే వృద్ధులకు మాటిచ్చి మోసం చేసిర్రు, వికలాంగులకు మాటిచ్చి మోసం చేసే ప్రయత్నం చేసిర్రు. సో మరి ఇంత చేస్తూ ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు? 2 సంవత్సరాల్లోనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇట్లున్నటువంటి వాళ్ళు ఇట్లా అయిపోయారు. అంటే మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చూపెట్టేసారు ఆల్రెడీ. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా మనం చూసినాం. సర్పంచ్ ఎన్నికలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక 60% వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా 40 నుంచి 50% మధ్యలో వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్గా వచ్చింది. అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, సో అదే పార్టీ హైయెస్ట్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ 90% ఉంటే ప్రతిపక్ష పార్టీ ఒక 10 నుంచి 15% ఉండాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 40 నుంచి 50%. అంటే 2 సంవత్సరాలలోనే కేసీఆర్ని ఇంత జనాలు కోరుతా ఉన్నారు. అంటే ఈ 5 సంవత్సరాల వరకు ఏమవుతుంది? అసలు కాంగ్రెస్ గురించి ఎవరైనా ఆలోచిస్తారా? మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఓట్లు వేస్తారా కాంగ్రెస్ పార్టీకి? ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి చర్చలు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చిండు. కేసీఆర్ బయటకు వచ్చే మరి మన పరిస్థితి ఏంది? ఇన్ని రోజులు రావాలని రెచ్చగొట్టిర్రు, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడిర్రు. అంటే అదే నిజం అని చెప్పి ప్రజలు కూడా అనుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ దానిపైన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేడు. సో కేసీఆర్ ఒక మాట చెప్పే ప్రయత్నం చేయలేడు. అంటే వాస్తవం ఏందనేది కేసీఆర్కి తెలుసు కదా. 10 సంవత్సరాలు ఆయన పాలించిండు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో మరి వాళ్ళు బయటకు వచ్చి ఇది జరిగింది, ఇది జరగలేదని చెప్పి ఒక వివరణ ఇస్తే అప్పుడే కదా జనాలకు కూడా క్లారిటీ ఉంటుంది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ పైన ప్రతి దాంట్లో కూడా నిందలేసింది. ఏమీ కాలేదన్నా, ఏమి అంటే హామీలు ఎక్కడ పోయినాయి, 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, 100 రోజుల ముచ్చట ఎక్కడ పోయిందని ఎట్లా అడిగినా కూడా మేము కేసీఆర్ చేసిండు, కేసీఆర్ అప్పు చేసిండు, ప్రతిది కూడా కేసీఆర్ పైన రుద్దే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమీ చేయలేదు. సో మరి ఇవాళ కేసీఆర్ వస్తా ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పూర్తిగా పర్యటనలో కూడా సిద్ధమవుతా ఉన్నాడు, 19 తెలంగాణ భవన్కు రాబోతా ఉన్నాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వణికిపోతా ఉన్నారు. ఎక్కడ మన గురించి బయట పెడతాడో, మన భాగవతం ఎక్కడ బయట పెడతాడో. కేసీఆర్ బయటకు వస్తే జనాలు కూడా కోరుతా ఉన్నారు కేసీఆర్ బయటకు రావాలని. కాకపోతే కేసీఆర్ ఇన్ని రోజుల నుంచి కొంత అవకాశం ఇచ్చిండు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి గడువు అయిపోయింది. మరి ఇప్పుడు బయటకు వస్తా ఉండు. మరి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పింఛన్ల ముచ్చట అక్కడనే ఉన్నది, మహిళలకు 2000 అన్న ముచ్చట అక్కడనే ఉన్నది. ఏది కూడా కంప్లీట్ కాలేదు, ఏది కూడా చేసే ప్రయత్నం చేయలేదు. సో ఇవాళ మరి కేసీఆర్ వచ్చి ఏం మాట్లాడతాడు? ప్రధానంగా అయితే ఆయన కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి ఏపీకి పోతున్నటువంటి దాని గురించే మాట్లాడే అవకాశం ఉన్నది. దానికి సంబంధించి చర్చిస్తాడు. మరి రేవంత్ రెడ్డి గారు పదే అయినా ఇక్కడ మన అసలు తెలంగాణ గురించి ఏమన్నా ప్రేమ ఉన్నదా? తెలంగాణ కృష్ణా జిల్లాలో కృష్ణాకి సంబంధించినటువంటి నీటి విషయంలో మనకు 95 టీఎంసీల గురించి అది నిర్మిస్తే దానికి 40 టీఎంసీలే నాకు చాలని చెప్పి కేంద్రంకు లేఖ రాస్తే మరి ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? మనం ఏం కావాలి? అసలు రైతులకు నీళ్ళు వస్తూ ఉన్నాయా? నీళ్ళు అందుతా ఉన్నాయా రైతులకు? ఎక్కడన్నా దీనిపైన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి, దీనిపైన ఒక ఆలోచన చేయండి. ఇవాళ రైతాంగం మొత్తం కూడా నీళ్లు లేక చాలా మంది పంటలు ఎండిపోతా ఉన్నాయి, మొత్తం పంటలు నాశనం అవుతా ఉన్నాయి. సో మరి మీరు 40 టీఎంసీలు నీళ్లు చాలితే ఎట్లా చెప్తారు చాలని? అంటే మన దగ్గర అంతా పొంగి పొలురుతా ఉన్నాయి నీళ్లు, అంతగానం ఎక్కువ అయిపోయినాయా? రాష్ట్రం కూడా చాలా మంది రైతాంగానికి నీళ్లు లేక కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? రైతుల గురించి అసలు ఆలోచన చేస్తుండ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? రైతులకు రావాల్సినటువంటి నీళ్ళ గురించి ఏమన్నా ఆలోచన చేస్తూ ఉండా? లేకపోతే బాబు దగ్గర పోయి ముచ్చట్లు పెడతా ఉన్నాడా? బాబుతో కలిసి నవ్వుకుంటా ఫోటోలు దిగి ముచ్చట ఆడుతూ ఉన్నాడా? ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి? మరి కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ కూడా మాట్లాడతారు దీనిపైన. తెలంగాణ ప్రజలు మీరేమనుకుంటా ఉన్నారు? దీనిపైన కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కేసీఆర్ 19న తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నాడు. సో ఈ ప్రధానంగా నేను చెప్పిన కదా, కృష్ణా గోదావరి నీటి జలాలకు సంబంధించి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, జరుగుతున్నటువంటి దోపిడీ గురించి
మొత్తం కూడా కుండ బద్దలు కొట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మళ్ళీ కేసీఆర్ వస్తా ఉన్నాడంటే వాళ్ళ లోపల కాస్త ఆనందం వస్తూ ఉంది. మళ్ళీ వాళ్ళందరూ కూడా జోష్లోకి వస్తూ ఉన్నారు. మళ్ళీ మా బాపు కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నాడు, ఇక మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు, ఇక పార్టీ ముందుకెళ్తుంది దూసుకెళ్తుంది అని చెప్పి వాళ్ళకు కూడా కాస్త ఉత్సాహం వస్తూ ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. అయితే ఈ నెల 19 కేసీఆర్ రాబోతా ఉన్నాడు. మరి ఏం మాట్లాడతాడు, ఎటువంటి అంశాలని ఆయన చెప్పబోతాడు, ప్రతిది కూడా మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మీ గ్రామంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ గల్లీలో కానీ ఎక్కడ కూడా మీకు అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరూ తప్పకుండా కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ రాసి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు. మీకు నిజంగా ఒకవేళ అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి మేము మాట్లాడదాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక వీడియో తీసి టెక్స్ట్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మాట్లాడదాం, తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. మీకు నిజంగా అన్యాయం జరిగితే బరాబర్ ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం నేను చేస్తాను. రైట్, మరి ముందు ముందు ఏం జరుగుతున్నాయి, ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతా ఉన్నాయి అనేది ప్రతిది కూడా మాట్లాడదాం. అంతవరకు ప్రతి ఒక్కరు వేచి ఉండండి. అదేవిధంగా మన ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.